పూరీ జగన్నాథుడికి ప్రతి ఏటా అనారోగ్యం ఎందుకొస్తుందో దాని వెనకకున్న కథేంటో ఇప్పుడు క్లుప్తంగా చూద్దాం. ప్రతి సంవత్సరం పూరీ జగన్నాథస్వామికి 15 రోజులపాటు అనారోగ్యమొస్తుంది. వినడానికి వింతగా ఉన్నా ఈ సాంప్రదాయం వెనక ఒక దేవుడికి ఆయన భక్తుడికీ మధ్య ఉన్న ఒక అద్భుతమైన ప్రేమ కథ దాగుంది. మొదట మాధవదాస్ అనే ఒక పరమ భక్తుడి కథ తెలుసుకోవాలి. ఆయనొకసారి తీవ్రమైన అనారోగ్యంతో మంచం పడితే సాక్షాత్తు జగన్నాథుడే వచ్చి సేవలు చేశాడట. స్పృహలోకి వచ్చాక మాధవదాస్, స్వామీ, నువ్వే దేవుడివి కదా, నా జబ్బుని ఎందుకు నయం చేయలేదు అని అడిగాడు. రెండవది కర్మ యొక్క ప్రాముఖ్యత. దానికి జగన్నాథుడు ఏం చెప్పాడంటే, ఈ జన్మలో నువ్వు అనుభవించాల్సిన కర్మను తప్పించుకుంటే అది మరుజన్మలో నిన్ను ఇంకా ఎక్కువగా బాధిస్తుంది అని వివరించాడు. చివరగా దైవిక త్యాగం. కాని తన భక్తుడు ఆ బాధపట్టం స్వామి చూడలేకపోయాడు. అందుకే మాధవదాస్కు మిగిలి ఉన్న ఆ 15 రోజుల అనారోగ్యాన్ని, ఆ కర్మను మొత్తం తనపైకి తీసుకున్నాడు. అప్పటినుంచే స్వామి ప్రతి సంవత్సరం అనారోగ్యానికి గురవ్వడం ఒక సంప్రదాయంగా మారింది.